ఆదాము మొదటి మనిషి. దేవుడు తన స్వరూపమును బట్టి మనిషిని సృష్టించాడు. ఆదికాండము 1:27 ఆదాము జీవితం మనకు మన ఆరంభం, మన పత్రం దేవుని కృపను నేర్పుతుంది. ఆదాము దేవుని చేత సృష్టించబడ్డాడు. ఆదాము జన్మించలేదు, దేవుడు తన చేతులతో అతనిని ఆక్రమించాడు. ఇది మనిషి జీవితం ఉద్దేశంతో, విలువతో సృష్టించబడిందని తెలియజేస్తుంది. ప్రతి జీవితం దేవునికి ముఖ్యమే. ఆదాము దేవుని సన్నిధిలో జీవించాడు. దేవుడు ఆదాము ఏదైనా తోటలో ఉంచి పని ఇచ్చి అధికారాన్ని ఇచ్చి ఆయనతో సహవాసం కలిగించాడు. దేవుడు కేంద్రంగా ఉన్నప్పుడు జీవితం సంపూర్ణంగా ఉండేది. ఆదాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. అవిధేయత ద్వారా పాపం లోకంలోకి వచ్చింది. ఆదాము పతనం మనకు ఒక సత్యాన్ని నేర్పుతుంది. పరిస్థితులు ఎంత మంచివైనా దేవునికి విధేయత అవసరం. పాపం ఎల్లప్పుడూ దేవునికి విభేదాన్ని తెస్తుంది. దేవుడు ఆదాము పట్ల కృప చూపించాడు. ఆదాము పాపం చేసినప్పటికీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. దేవుడు అతన్ని వెతికి అతనికి విమోచన వాగ్దానం చేశాడు. పతనం తర్వాత కూడా కృప వచ్చింది. ఆదాము కథ మన కథే. మనము దేవుని కోసం సృష్టించబడ్డాము. మనము పడిపోతాము, కానీ దేవుడు మనల్ని తిరిగి పునరుద్ధరించడానికి ముందుకు వస్తాడు. కాబట్టి ఆదాము పాప సమస్యను చూపిస్తాడు, కానీ దేవుడు రక్షణ మార్గాన్ని పట్టిస్తాడు. మన ఆశ మొదటి మనిషి ఆదాములో కాదు, పడిపోయిన మనుషులను పునరుద్ధరించే దేవుని కృపలో ఉంది. కాబట్టి దేవుడితో సహవాసం కలిగి జీవించాలి. దేవుడితో తిరిగి సహవాసం చేసేవారిలాగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీకు గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఫర్ వాచింగ్.